గోవింద 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 గోవింద. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళీ లలితకంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశమజమాత్మని సన్నిధత్తాం లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సభకు నమస్కారములు. ఈనాడు మన భారతీయ సనాతన ధర్మంలో ఆషాఢ పూర్ణిమ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్వకి విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. ఈ ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని, గురు పూర్ణిమ అని కూడా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. ఇటువంటి పవిత్రమైనటువంటి పర్వదినంలో గురు మహిమ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా మనం విశేషంగా నిర్వర్తించుకుంటున్నాం. గురుమహిమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహనీయులు, విశ్వ విఖ్యాతులు, అవధాన కళా సార్వభౌములు, అష్టావధాన, శతావధాన, ద్విశతావధాన, అదే ప్రకారం చతుర్గుణిత శతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం, పంచ మహాసహస్రావధానాన్ని ఎంతో వైభవంగా అందరినీ కూడా మెప్పించే రీతిలో నిర్వర్తించినటువంటి సౌజన్యమూర్తులు, విద్యా వినయ సంపన్నులు, నిరాడంబరులు ఆచార్య మేడసాని మోహన్ గారు ఈనాడు మనకు విచ్చేశారు. అందరి తరపున వారికి ప్రణామపూర్వకమైనటువంటి మా యొక్క ఆ నమస్సుమాంజలను సమర్పించుకుంటున్నాం. అలాగే ఈ గురుమహిమ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శిక్షాశాస్త్ర విభాగంలో ఆచార్య పదాన్ని అలంకరించినటువంటి వారు శ్రీమాన్ మురళీధర్రావు గారు. వారికి కూడా మా నమస్కారములు. అలాగే తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అనువాద విభాగంలో అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి వారు డాక్టర్ నందన్ రావు గారు. వారికి కూడా మా నమస్కారములు. అలాగే రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శాస్త్రి తరగతిలో చదువుకున్నటువంటి కుమారి హరిప్రియ గారు. వారికి కూడా నమస్కారములు. కేరళ దేశంలో సంస్కృత విద్యాలయంలో అద్వైత వేదాంత విభాగంలో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ కూచి సమీరజ గారికి కూడా నమస్కారములు. ఈనాడు ముఖ్యంగా మన యొక్క సంప్రదాయంలో, భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్నటువంటి భగవంతునికి కూడా ఉందా లేదా అనేటువంటి సంశయం ఉంది. ఎందుకంటే ప్రత్యక్షమైనటువంటి గురువు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. సాక్షాత్ నారాయణో దేవః కృత్వా మర్త్యమయీంతను మగ్నాన్ ఉద్ధరతే లోకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణిన అని వేదాంత దేశికుల వారు చక్కగా రహస్యత్రయసారం అనే గ్రంథంలో 3 యుగాలలో శస్త్రపాణిగా అవతరించినటువంటి ఆ భగవానుడు ఈ కలియుగంలో ఆయనే శాస్త్రపాణిగా అవతరిస్తున్నాడు. అందువల్ల ప్రథమ గురువు కమపి ఆద్యం గురుం వందే అన్న రీతిగా ప్రథమ గురువు శ్రీమన్నారాయణుడే అని మనకు శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. అటువంటి ఆ గురుమహిమ కార్యక్రమంలో ఈనాడు మహనీయులు డాక్టర్ మేడసాని మోహన్ గారు, వారిని ప్రార్థిస్తూ ఉన్నాము. స్వామి నమస్కారము. మనకు మన కావ్యాలలో, మన గ్రంథాలలో గురు మహిమ ఏ ప్రకారంగా తెలియజేయబడినది, మన వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా మీ నోటి ద్వారా వినాలని అందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్నారు కనుక ఆ విషయ వైభవాన్ని తెలియజేయగలి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషం స్వామి.
ఆచార్య పురుషుడైనటువంటి మీరు మంచి అంశాలను ప్రస్తావిస్తూ గురు మహిమ ఈ ప్రభావాన్ని గురించినటువంటి అంశాలు ప్రాచీన కావ్యాల్లో కానీ మన వాంగ్మయంలో కానీ ఎలా మహాకవులు ఆ పండితులు పేర్కొన్నారో ఆ అంశాలని నాకు తెలిసినంత కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు సంస్కృత భాషలో చూచిన, ఆంధ్ర భాషలో చూచిన భారతీయ విజ్ఞాన సర్వస్వానికి మూలకందాలైనటువంటి చతుర్వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఎప్పుడో అతి ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు మానవ సమాజంలో ఈ రూపంలో నిలిచి ఉన్నాయంటే కారణం గురు మహిమ. ఎందుకంటే గురువు గారు వల్లెవేస్తూ ఉంటే ముఖే ముఖే సరస్వతి సంప్రదాయంలో ఆనాడు శిష్యులు గురువు గారి ముఖం నుంచి వెలువడినటువంటి ఆ జ్ఞానామృతాన్ని అలా ఆస్వాదించారు. ఇప్పుడు అధునాతన కాలంలో గ్రంథాలు, ముద్రణ సౌకర్యాలు వచ్చాయి కాబట్టి మనం గ్రంథాలు ముద్రించుకొని గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకుంటూ ఉన్నాము. ఇప్పుడున్న సౌకర్యాలు, సౌలభ్యాలు వేరు. ఆ అతి ప్రాచీన కాలంలో అవి లేవు. వాల్మీకి మహర్షి భూర్జపత్రాలపై రామాయణం రాశారని పెద్దలు పరిశోధకులు చెప్తారు. అటువంటి వాల్మీకి మహర్షిని కూడా ఉత్తేజపరిచిన గురువులు ఎవరంటే సప్తర్షులు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ ఈ సప్తర్షులు నక్షత్రమండలం నుంచి తేజోమూర్తులై దిగొచ్చి ఆయనకు రామమంత్రాన్ని అనుగ్రహించారని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగా ఇక ఈ పర్వదినాన్ని వ్యాస పూర్ణిమ అనే పేరుతోనే మనం పిలుస్తాం. సమస్త భారతీయ వాంగ్మయానికి వ్యాస మహర్షియే గురువు, ఆచార్య పురుషుడు. విద్వన్మోద విధాయి నిర్మల వచో విఖ్యాత విస్ఫూర్తి కృష్ణద్వైపాయనుని వెరుంగుమ విహున్నారాయణుంగా విపశ్చిద్వంద్యంబగు భారతాధ్యయనము చేయంగ నర్హుండు ధర్మాద్వైతుండు సరోజలోచనుడ కాక అన్యుండు తద్వాచ్యుడే అని తిక్కన మహాకవి భారతాంధ్రీకరణ ప్రయత్నంలో ప్రప్రథమంగా వ్యాస మహర్షినే కీర్తించారు గురుస్థానంలో. అలాగా తిక్కన గారి శిష్యుడు కేతన తనకావించిన సృష్టి తక్కరుల చేతం కాదురాన్ ఏ ముఖంబున తా పల్కిన పల్కు లాగవములై పుల్పొందు ఆ వాణిసూత్తును ఈతండొకరుండనాచను మహత్వాప్తిన్ కవి బ్రహ్మనాన్ వినుతింతున్ కవి తిక్కయజ్వ అకేవతాభ్యర్చితున్ అని కేతన్న తన గురువు తిక్కనను కీర్తించాడు. అలా మహాకవులందరూ కూడా వారి వారి గురువుల్ని కావ్యావతారికలో కీర్తించి ఉన్నారు. అల్లసాని పెద్దన గారు ఆదివన్ శఠగోపయతి ఆయన గురువు. కులుతొన్ మద్గురు విద్యా నిలయున్ కరుణా కటాక్ష నిబిడ జ్యోత్స్నా దళితాశ్రిత జన దురితచ్చల గాఢధ్వాంత సమితి శఠగోపయతి అని ఆ ఆదివన్ శఠగోపయతిని గురువును కీర్తన చేశాను. ఆ ఆదివన్ శఠగోపయతి సుమారు 20 ఏళ్ల ప్రయాణికి ముందే ఆయన సన్యసించారు. అహోబల మఠం ప్రథమ పీఠాధిపతిగా ఆయన చరిత్ర ప్రసిద్ధులు. ఆ మహానుభావుడికి సాక్షాత్ నృసింహస్వామి వారే సన్యాసి రూపంలో వచ్చి కాషాయాదులు ఇచ్చారని చరిత్రలో మనం చదువుకున్నాము. ఎంత గొప్ప ఆచార్య పురుషుడంటే ఆయన ఆంధ్ర కవితా పితామహుడైనటువంటి అల్లసాని పెద్దన గారు ఆయన శిష్యుడైతే పద కవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు కూడా ఆయన శిష్యుడే. అన్నమాచార్యుల వారు ఆయన ఎంత మహానుభావులు అంటే నరస్థుతి చెయ్యను అని ప్రతిజ్ఞ చేశాడు. నరహరి కీర్తన నానిన జిహ్వ నరుని ఉతింపగ నోప అని తిరస్కరించాడు. సాడు నరసింహరావు అడిగితే కూడా పాడకుండా. కానీ అటువంటి మహానుభావుడు తన గురువు గారిని కీర్తన చేశాడు. జ్ఞానయజ్ఞ మీగతి మోక్ష సాధనము అనే కీర్తనలో కానీ, చూడుడిందరికీ సులభుడు అనే కీర్తనలో కానీ ఆదివన్ శఠగోపయతిని కీర్తించాడు. ఆదివన్ శఠగోపయతి ఎంత మహనీయుడంటే సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితోనూ, కంచిలో వేంచేసి ఉన్నటువంటి వరదరాజ స్వామి వారితోనూ, అహోబల నృసింహస్వామితోనూ సగుణంగా సంభాషణం చేసేవాడని అంత మహనీయుడని వర్ణించారు. ఆయనకంత గురుభక్తి. అందులో ప్రబల రాజాధిరాజ వీర ప్రతాప రాజ పరమేశ్వర దుర్గా నటేశ సాహితీ సమరాంగణ సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయల వారు కూడా ఆదివన్ శఠగోపయతి శిష్యులై
ఆముక్తమాల్యద చివరి ఆశ్వాసంలో దాసరి భక్తుని కథలో మంగళకేశికి సందర్భంలో అక్కడ చెప్పుకొని ఉన్నారు ఆయన. వేదాంత దేశకుల వారిని, భగవద్ రామానుజుల వారిని, ఆజీవన శతకోపేతని స్పష్టంగా ప్రస్తావించి వారెంత మహనీయులో కొనియాడి ఉన్నారు ఆయన వారు. అలా మన వాంగ్మయంలో పుష్కలంగా ఉంది. అన్నమాచార్య వారు కీర్తించడము, అధునాతన కవుల్లో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి మహానుభావులు కవి సామ్రాట్ కృష్ణా సత్యనారాయణ గారు, వారు గురువు చల్లపల్లి వెంకట శాస్త్రి గారిని అనేక రకాల కీర్తించారు. తన హృదయంబు మెత్తన, కృత ప్రతిపద్యము అంతకంటే మెత్తన, తన శిష్యులన్న ఎడదంగల ప్రేముడు చెప్పరాని మెత్తనయ్యి శత్రుపర్వత సితారము సత్కవి చెళ్లపెళ్ల వెంకన గురువంచు చెప్పి కొనగా అది గొప్ప తెరుంగునాడు అని తన గురువు చల్లపల్లి వెంకట శాస్త్రి గారి గురించి చాలా గొప్పగా చెప్పు. అలా అందరూ మహాకవులంతా కూడా వారి వారి గురు దేవుళ్ళ గురించి వారు ప్రత్యేకించి ఒక పద్యము శ్లోకము చెప్పి తర్వాత వారి కావ్యాన్ని రచించేవారు. అది మన సంస్కృతంలో ఆ సాంప్రదాయం ఉన్నది, తెలుగులో కూడా. తెలుగు చింతామణిర్జయతు ఆ శ్లోకంలో గురువులు కీర్తిస్తాడు లీలాశుకుల వారు కూడా. సోమగిరిర్గురుర్మే చింతామణిర్జయతు సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖించమౌడి. గురువులు ఉన్నారు, అందరికీ పరమ గురువు ఆ శిఖించమౌడి. కృష్ణం వందే జగద్గురు. శంకరభోత్పాల వారే చెప్పారు కదా, కృష్ణం వందే జగద్గురు అని. అలాగా అన్నమాచార్యుల వారు తన గురువుల్ని కీర్తించడమే కాకుండా భగవద్ రామానుజుల వారిని కీర్తించారు. ఆచార్య పరంపరలో ఆయన అగ్రగణ్యుడు కాబట్టి ఆయన కీర్తించారు. అంతేకాదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి దేవదేవుడు శ్రీనివాసుడు కూడా కృష్ణావతారంలో జగద్గురు అనిపించుకున్నాడు. రామగీత ఉన్నది. అలాగా వశిష్ఠుల వారిని గురువుగా సేవించాడు శ్రీరామచంద్ర ప్రభు. విశ్వామిత్రుడిని సేవించాడు. శుశ్రూషాపరులై రఘుద్వహులు తేజోరాశి గాధేయుని ధీ శ్రాంతాత్మకులై భజించిని ప్రపత్తిని ఊరు. ప్రపత్తితో సేవించారట విశ్వామిత్రుల వారిని. కాబట్టి ఆయన దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. అగస్త్య మహర్షిని గురువుగా సేవించారు. అలా ఎక్కడ చూసినా కానీ రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఇంకా ఆ గురు శిష్య అనుబంధం అన్నది మన వాంగ్మయంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అలంకరిస్తుంది. అల్లసాని పెద్దన గారు కృష్ణదేవరాయల వారు తనకు అగ్రహారంగా ఇచ్చినటువంటి ఒక గ్రామాన్ని చటగోపపురం అనే పేరు పెట్టి గురువు గారికి ఇచ్చాడు. అలా అలా గురుభక్తి చెల్లించిన మహానుభావులు ఉన్నారు. కాబట్టి మన వాంగ్మయం ఇంకా అన్నమయ్య ఆ భగవంతుడు కూడా గురువుగానే వర్ణిస్తాడు. తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి అపరిమితములైన యజ్ఞాలు వడిచేయ ప్రపన్నులకు బుద్ధి పసరించి తపముగా ఫల పరిత్యాగంబు గావించు కపురుల గరిమల కర్మయోగి అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులకు మరుగు చెప్పి ఉన్నత పదముల కొనరంగ కరుణించు పన్నగశయనుడే బ్రహ్మయోగి తనల కపిలుడై దత్తాత్రేయుడై కపిలాచార్యుడై సిద్ధాంతం చెప్పాడు. దత్తాత్రేయుడై గురు సిద్ధాంతం చెప్పాడు. అన్ని ఆయనే అని. తనగా కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులకు అభ్యాస యోగి. అనిమిష గతులు అంటే అనిమిషుడు దేవతలు. దేవతల యొక్క స్థితి మనం ప్రాప్తింప చేసుకోవాలి అంటే యోగాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం సత్కర్మయోగాన్ని కానీ భక్తి యోగాన్ని కానీ జ్ఞానయోగాన్ని కానీ ఇవన్నీ అభ్యాసయోగంగా మనం చేసినప్పుడే దేవతా స్థితి మనకు ప్రాప్తిస్తుంది అని. ఇలా గురువాంగ్మయాన్ని గురించి చెప్పాలంటే అనంతమైనటువంటి వాంగ్మయం, ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి. గంధర్వులంతా కూడా సంగీతంలో గొప్పవాళ్ళని చెప్తారు. ఎందుకంత గొప్పవాళ్ళు అంటే సాక్షాత్ సరస్వతీదేవి దగ్గరే వాళ్ళు సంగీతం నేర్చుకున్నారు. కనుగొంటే సకలెందు బింబముఖి ఈ గంధర్వులను పంకజాసన గేహిన్ యుపదిష్ట గీత రచన సర్వంకష ప్రజ్ఞులను అని. నారద మహర్షి కూడా ప్రాగ్జన్మలో ఎందరో ఆచార్య పురుషులను సేవించి ఆ జ్ఞానం పొందాడని భాగవతం చెప్తూ. కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి స్వామి. ఈ అంశాలని ప్రస్తావించే అవకాశం నాకు మీరు కల్పించారు. ధన్యోహం. అత్యద్భుతమైనటువంటి విషయాలను తెలియజేశారు. గురుస్థుతి లేకుండా మనం భగవత్ స్థుతి కూడా
చెయ్యకూడదని ఒక శాస్త్రమే ఉంది. మొట్టమొదటిగా గురుస్థుతే చెయ్యాలి అనేటువంటి ఇప్పటికి కూడా ఉంది. అందువల్ల కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కోహ్యజ్ఞో భువి మైత్రేయ మహాభారత కృద్భవేతని వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని ఆ వ్యాస భగవానుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడే అని మన యొక్క శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. చాలా గంభీరమైనటువంటి విషయాల్ని ఎంతో హృదయంగా సరళంగా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మురళీధరరావు గారు, ఇంతకుముందు ఒక గురువు గారు ఎంతో విషయాలను తెలియజేశారు, ఎన్నో విషయాలను తెలియజేశారు. ఆ రత్న సదృశాలంత విషయాలన్నీ కూడా ఆ గురు మహిమను అందరికీ కూడా వెల్లడించారు. ఈ గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకం మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే మధ్వాచార్యుల వారు కూడా గురుస్థుతి అంతా చేశారు. అందువల్ల తమరు ప్రేక్షకులకు ఆ గురు మహిమను తెలియజేయాలని కోరుతుంది. మూకోపి యత్ ప్రసాదేన ముకుంద శయనాయతే రాజరాజాయతే రిక్తః రాఘవేంద్రం తం ఆశ్రయేత్. మొదటగా విద్వాంసులైనటువంటి మెడసాని మోహన్ గారు, అలాగే చక్రవర్తి రంగనాథన్ గారు, ఇతర అధ్యాపక బృందాన్ని కూడా నమస్కరిస్తూ, ఇది వ్యాస పూర్ణిమ అనేటువంటి కార్యక్రమం ప్రస్తుత సమాజానికి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలి. గురువు యొక్క మహిమ, గురువు యొక్క విశిష్టత, అందులో అందరికీ గురువైనటువంటి గురువులకే గురువైనటువంటి వేదవ్యాసుల వారి యొక్క స్మరణ చేసుకుంటూ గురువు యొక్క విశిష్టతను మనం చెప్పుకోవడం అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటి కార్యక్రమం. మన సాంప్రదాయంలో చాలా వృత్తులు ఉన్నప్పటికీ కూడా గురు వృత్తికి ఒక విశిష్టమైనటువంటి స్థానము మన సంస్కృత వాంగ్మయంలో విశేషంగా చెప్పబడింది. ఎందుకు అంటే, మన తల్లి శరీరాన్ని మనకు దానం చేస్తే, తండ్రి మన యొక్క పిల్లవాని యొక్క మార్గదర్శకాన్ని చూపిస్తే, గురువు జ్ఞానం అనేటువంటి శరీరాన్ని గురువు ప్రసాదిస్తాడు. ఈ జ్ఞానం అనేటువంటి శరీరం అక్కడ మన నీతికారుల వారు, శాస్త్రకారుల వారందరూ కూడా ఒక విశేషంగా చెప్పబడ్డారు. ఇలాంటి జ్ఞానం గాన లేకపోయినట్లయితే అతని యొక్క జీవనము వృథా అనేటువంటి విషయం కూడా అక్కడ చెప్పబడింది. అందులో జ్ఞానం లేనటువంటి వ్యక్తి చాలా నీచమైనటువంటి స్థానాన్ని పొందుతాడు అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. అట్లాగా సుభాషితకారుల వారు చెప్పుకొచ్చారు, యది జ్ఞానం నాస్తి తరి తస్య జీవనం వృథా ఇది. అక్కడ నీతికారుల వారు చెప్పినటువంటి ప్రకారంగా శునపుచ్చమివ వ్యర్థం జీవనం విద్యయా విన నగుహ్య గోపనే శక్తం నచదంశ నివారణే అని. అంటే మనిషికి జ్ఞానం లేకపోతే వాడు కుక్క తోకతో సమానము అని దాన్ని వివరించి చెప్పుకొచ్చారు. ఎందుకు దాంతో కంపేర్ చేశారు అంటే, ఆ కుక్క తోక శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. ఒకటి అజగలము, శునపుచ్చము, ఇవి రెండు కూడా వ్యర్థము అని శాస్త్రంలో చెప్పబడింది. శునపుచ్చము తన నగుహ్య గోపనే శక్తం నచదంశ నివారణే. గోవు యొక్క పుచ్చము ఏదైనా దోమల చేత కరవబడితే దాని చేత నివారణ చేయడానికి ఉపయోగం ఉంది. తన గుహ్య స్థానాన్ని గోపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ శునపుచ్చము రెండిటికి ఉపయోగం లేదు గనక అది నిరర్థకమని శాస్త్రకారులు చెప్పుకొచ్చారు. అదే ప్రకారంగా మనిషికి జ్ఞానం లేకపోతే ఆ మనిషి దానితో సమానము అని. అందువల్ల మన ఋషులు కానీ కవులు కానీ జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత. ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని సంపాదించాలి, జ్ఞానం లేనటువంటి మనిషి నిరర్థకము. భగవంతుడు భగవద్గీతలో కూడా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అని చెప్పొచ్చాడు. జ్ఞానము అన్ని కర్మలను కూడా నాశనం చేస్తుంది.
జ్ఞానము మనిషి యొక్క గౌరవాన్ని పెంచుతుంది. జ్ఞానము మనిషికి ఒక్కొక్క విశిష్ట స్థానాన్ని కల్పిస్తుంది. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వ్యక్తి ఒక గురువు. ప్రతి ఒక్కరి వేరే వృత్తులు ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తుల కంటే కూడా గురు వృత్తి అనేటువంటిది ఒక పూజనీయమైనటువంటిది. అందువల్ల గురువు అనుగ్రహం అనేటువంటిది అవసరము. చాలా బాగుంది స్వామి. మురళీధరరావు గారు మంచి విషయాన్ని తెలియజేశారు. మీరు అలా గురు మహిమని తెలుపుతూ మనకు మేడసాని మోహన్ గారి వారిని దృష్టాంతంగా తీసుకున్నారు. వారు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయినా కూడా నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అని కాళిదాసు చెప్తాడు. రత్నం వెతుకదు, అది వెతుకబడుతుంది. అధికారులు మీరు మళ్ళీ రావాలని చెప్పి మొట్టమొదటిగా అన్నమాచార్య ప్రాజెక్టులో మళ్ళీ హిందూ ధర్మ ప్రచారం, అది చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఈ గురువులకి వాళ్ళు అందజేశారు. వారు సమర్థంగా నిర్వహిస్తారని ఈ ప్రకారంగా ఆ ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం జ్ఞానం హి తేషాం అధికో విశేష జ్ఞానేన హీనాః పశుభిః సమానాః అని కూడా ఒక శ్లోకం ఉన్నది. అందువల్ల జ్ఞానం అనేది, అందువల్ల ఆపస్తంభ సూత్రంలో తం విద్యాతః జనయతి గురుః అతః శ్రేష్టం కర్మ మాతాపితరో శరీరేణ అని చెప్తారు. అందువల్ల ఆ జ్ఞానం అనేది లేకపోతే సమాజంలో మనకు విలువ లేదు కనుక ఆ జ్ఞానం వల్ల మనకు అన్ని చోట్ల కూడా ఒక మంచి ఒక ప్రశస్తి ఉంది. అయ్యా వీరు మనకు ఎంతో చక్కటి విషయాన్ని తెలియజేసి సంప్రదాయబద్ధమైనటువంటి అంశాలని కూడా పేర్కొన్నారు పెద్దలు. అదే బాగుంది. వ్యాస పూర్ణిమ, వ్యాస భగవానుల వారు మన సమస్త వాంగ్మయాన్ని అనుశాసనం చేసినటువంటి మహానుభావుడు. భవిష్యత్ తరాలకు జ్ఞాన మార్గాన్ని చూపించినటువంటి మహానుభావుడు. సందీప్తార్క సమప్రకాశు జలద శ్యామాంగు క్లుప్తాఖిల ఛందో బృంద విభాగు పావన యశస్సందోహు అస్పందధీ సందర్భాంచితు భారతాగమ కథా సంసేవ్యు లోకత్రయానంద ప్రాప్తి కరుణ్ పరాశరసుతున్ సర్వజ్ఞు కీర్తించదని అని ఎర్రన మహాకవి వర్ణించాడు. అంటే ఆ మహానుభావుడు సందీప్తార్క సమప్రకాశుడై ఆ కోటి సూర్యప్రభా భాసమానమైనటువంటి భగవంతుని తేజస్సును సమాజాన్ని చూపించకపోతే ఈనాడు అంతా అంధకార బుద్ధరమైపోయింది. అటువంటి మహానుభావుడు అనుగ్రహించాడు. ఆయన గొప్పతనం ఏమిటంటే వేదాలు విభాగించడం, బ్రహ్మసూత్రాలు చెప్పడం, పంచమ వేదము అనబడే మహాభారతాన్ని సమాజానికి చెప్పడం. ఇన్ని చెప్పినా గాని మహానుభావుడికి తృప్తి లేదు. ఆత్మలో ఈశుండు సంతసింపక ఉన్న జాడతోచే అంటాడు. నేను ఎన్నో చెప్పాను, మహాభారతంతో ధర్మాలన్నీ చెప్పాను. వ్రతధారిణై గురువహ్ని గురుశ్రేణి మన్నింతు విహిత కర్మముల కొరత వడకుండ నడుపుదు భారత విషమున పలికితి వేదార్థ భావమెల్లా. ఇన్ని చేసినా గాని ఆత్మ సంతసమందదు. ఆత్మలో ఈశుండు సంతసింపకై ఉన్న జాడదోచే. ఒకవేళ ఆత్మను ఏదో సరిపెట్టుకున్నాం తృప్తి పడతామంటే అంతరాత్మలో ఉండే పరమాత్మ ఒప్పుకోవడం లేవే అంటాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి ఉత్తేజపరిస్తే భాగవతం చెప్పాడు, మహాన్ చెప్పుకున్నాడు. అలా మనకు భారతీయ సమాజానికి జ్ఞానమునే వెలుగును చూపించిన మహానుభావుడు కాబట్టి ఆయన ఆ రోజే అవతరించాడని అదే వ్యాస పూర్ణిమగా మనము నిర్వహించుకుంటున్నాం. అదే గురు పూర్ణిమగా మనం జరుపుకుంటూ ఉన్నాం. వ్యాస భగవాన్లో రచించినటువంటి ఆయనకి ఎన్ని రాసినా కూడా తృప్తి కలగకుండా భాగవతాన్ని రచించారని తమరు తెలియజేశారు. నందనరావు గారు, ఈ వ్యాస భాగవతం చాలా ప్రసిద్ధం. విద్యావతాం భాగవతే పరీక్ష అని కూడా ఒక అద్భుతమైనటువంటి నానుడి ఉన్నది కనుక వ్యాస భాగవతంలో గురువు యొక్క మహిమ ఏ ప్రకారంగా తెలియజేయబడినది మీరు అక్కడ కృష్ణ కుచేల ఉపాఖ్యానంలో అది ఉంటుందని భావన. ఆ విషయాన్ని తమను తెలియజేయగలరు. శ్రీమద్ భాగవతంలో గురువు మహిమ అనే విషయాన్ని మీరు అడిగారు.
మన పరంపరలో అత్యంత ప్రాచీనమైనది, పూజనీయమైనది వేదం. వేదము సాక్షాత్ భగవంతుడి యొక్క ముఖకమలం నుండి వెలువడింది అనేది మనకు సంప్రదాయం. ఆ వేద పరంపరలో కూడా ప్రారంభించేటప్పుడు శ్రీ గురుభ్యో నమః అంటారు. అంటే అక్కడ కూడా ఆ గురుభ్యో నమః అనేటప్పుడు సర్వ అనుదాత్తంగా చెప్పాలి అనేది సంప్రదాయం. అంటే వినయంతో, విజ్ఞతతో, వినమ్రతతో దాన్ని ఆ స్వరంలో కూడా తెలియపరుస్తూ సర్వ అనుదాత్తంగా చెప్పడం అనేది సంప్రదాయం. ఏ వేదమైతే భగవంతుణ్ణి కీర్తిస్తుందో ఆ వేదాన్ని చెప్పడానికి ముందు గురుస్మరణ చేయకపోతే ఆ వేద మంత్రోచ్చారణకు అర్హత రాదు. అటువంటిది గురువు యొక్క స్థానం. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి భగవత్ స్వరూపంగా భావించబడేది భాగవతం. ఇది సాక్షాత్ భగవత్ స్వరూపంగానే సంప్రదాయంలో చెప్పబడింది. గురువు ఏం చెప్తాడు అనేది ఒక విషయం. గురువు భగవంతుణ్ణి చూపెడతాడు. కాబట్టి ఆ గురువు యొక్క స్థానం చాలా గొప్పది అని మనం అందరం కూడా గురువును ఆశ్రయిస్తాం. గురువును ఆశ్రయిస్తే భగవంతుడు దొరుకుతాడు అనేదే మన పరంపరలో ఉన్న సారాంశం. అయితే భగవంతుడు ఒకవేళ ఏదైనా విషయంలో చర్చించవలసి వస్తే ఎవరి గురించి చర్చిస్తాడు అనే విషయం చాలా కుతూహలకరమైనది. శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉంది. ఆ ఘట్టం ఏమిటంటే కుచేలోపాఖ్యానం. మనం కుచేలోపాఖ్యానం అంటే అటుకులు ఇచ్చాడు పుచ్చుకున్నాడు అని అంతవరకే మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ ఆ భగవంతుడు మనకు తెలియపరిచాడు. అది ఏ విషయం అంటే కుచేలుడు కృష్ణుడు ఇద్దరూ కూడా రాత్రిపూట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వారి బాల్య సంగతులను గుర్తు తెచ్చుకున్నారు. రకరకాలైనటువంటి ఆటలు పాటలు మాటలు ఏవి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికి పక్కన పెట్టేసి వారు మాట్లాడుకున్నటువంటి విషయం ఏమిటంటే గురువు గురించి. గురువు కాబట్టి కుచేలోపాఖ్యంలో భగవంతుడు గురువు గురించి ఏం చెప్పుకున్నాడు, తన గురువు గురించి అనే విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కుచేలోపాఖ్యానం ప్రకారం ఒక సందర్భాన్ని గుర్తుకు తెచ్చాడు భగవంతుడు. కుచేల, మనం గురుకులంలో ఉన్నటువంటి రోజులను నువ్వు గుర్తు చేసుకుంటున్నావా? మనం గురుకులంలో ఉన్న సందర్భాన్ని నువ్వు గుర్తు పెట్టుకున్నావా? ఎందుకంటే ఒకానొక రోజు మనం ఇద్దరం కూడా కట్టెలు తీసుకురావడం కోసం అరణ్యానికి వెళ్ళాం. మనం ఇద్దరం కూడా వెళుతూ వెళుతూ ఆ కట్టెలు దొరకకపోవడం వలన ఒక వాగును దాటి అవతలకు వెళ్ళిపోయాం. కట్టెలను సంగ్రహించే లోపల చీకటి పడింది. తిరిగి వద్దాము అనే లోపల ఉరుములు, మెరుపులు, పెద్ద వర్షం. అక్కడి నుండి అడుగు ముందుకు వెళ్ళడానికి కష్టం. చీకటి ఒకటి, దారి కనపడలేదు, నీళ్లతో మొత్తం నిండిపోవడం వలన నదిని వాగును దాటలేని పరిస్థితి. ఆ సందర్భంలో అక్కడే వర్షంలో తడుస్తూ రాత్రిని గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో గురువు ఏం చేశాడు అనేది ముఖ్యం. అయ్యో, పిల్లలిద్దరూ అడవికి వెళ్ళారే కట్టెలు తీసుకురావడానికి కోసం, నేను చెప్పడం వలన కదా వాళ్ళు వెళ్ళారు అని దుఃఖపడుతూ రాత్రంతా మేలుకొని ఆ పిల్లల కోసం తపించారు గురువుగారు. తెల్లవారగానే సూర్యోదయం అలా అవుతుందో లేదో, సంధ్యావందనం కూడా చేశారో లేదో, పిల్లల కోసం పరిగెత్తారు, తమ శిష్యుల కోసం పరిగెత్తారు. పిలుస్తూ పిలుస్తూ కృష్ణ ఎక్కడున్నావు అని పిలుస్తూ వెళ్ళారు. అలా వెళ్ళిన సందర్భంలో ఎక్కడో దూరంగా పాపం నీళ్లకు అవతల ఉన్న పిల్లల్ని చూడంగానే ఆయనకు ప్రాణాలు అలా పైకొచ్చాయి, ఆనంద బాష్పాలు రాలే. ఆ సందర్భంలో ఆ పిల్లల దగ్గరికి వచ్చి వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నాయనా, శిష్యులు ఏమి చేయాలో అది చేశారు. కట్టెలు తీసుకురావడం పెద్ద విషయం కాదు. ప్రతి మనిషికి కూడా శరీరము, ప్రాణము అనేది చాలా ముఖ్యమైనది. ఆ ప్రాణానికి తెగించి మీరు గురుసేవ కోసం మీరు ఇంత దూరం వచ్చి నా కోసం వచ్చారు కదా, ఇది చేయవలసినది, గురువుకు చేయవలసినది ఇది. కాబట్టి ఇటువంటి గొప్ప పనిని చేశారు కనుక ఈ రోజుతో మీ విద్యాభ్యాసం పూర్తయింది. అయాతయామాహ అనే మాట వాడారు అక్కడ.
అంటే యాతయామం అంటే నీరసమైనది, రసరహితమైనది, చేవలేనిది అని అర్థం. ఎప్పటి వరకైతే గురు అనుగ్రహం దొరకదో అంతవరకు సంపాదించినటువంటి విద్య అది యాతయామం, దానికి సారం లేదు. కానీ ఇప్పుడు ఈరోజు మీరు ఇంతకు ముందు చదువుకున్నటువంటి విద్యకు అంతా కూడా సారవంతమైనది. ఎందుకు అంటే గురు శుశ్రూష వలన, కంఠస్థం చేయడం వలననో లేదా అప్పచెప్పడం వలననో లేదా బుద్ధిశక్తిని ప్రదర్శించడం వలన కాదు, గురువు యొక్క అనుగ్రహం వలన. ఆనాడే ఆ గురువు గారు వీళ్ళిద్దరిని ఆశీర్వదించి మీరు సాధించవలసింది సాధించారు నాయన, ఇక మీద మీరు ఇక్కడి నుండి బయలుదేరవచ్చు. సాందీపని గురువు గారు వారిద్దరిని కూడా ఆశీర్వదించి అక్కడి నుండి పంపారు. చాలా అద్భుతమైన తప్పకుండా అవే ఆ విషయాన్ని భాగవతంలో ఉండే అంశాలకు అనుబంధంగా మరికొన్ని పురాణాల్లో కూడా ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుని యొక్క అంశాలు భాగవతంలోనే కాకుండా బ్రహ్మవేత్త పురాణంలో కూడా ఉన్నది కదా. అలా మనకు పురాణాల్లో ఉండే అనేక అంశాలని అనుసంధానం చేసుకోవడం ద్వారా కూడా ఈ గురు మహిమ, గురు శుశ్రూషలో ఉన్నటువంటి మహిమ కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ అన్నీ శోధించిన వారు కాబట్టి మన మహాకవులు కూడా, ఇప్పుడు మన చరిత్రలో అలసాని పెద్దన గారు కూడా ఇటువంటి ఉపాఖ్యానం చెప్పారు. ఇందీవరాక్షుడు అనే ఒక గంధర్వుడు, ఆయన చక్రవర్తి, వెళ్ళి ఒక మహర్షి బ్రహ్మమిత్రుడు అనే మహర్షిని అడిగాడు, నాకు ఆయుర్వేద విద్య మీ దగ్గర నేర్చుకోవాలని ఉంది, మీరు గురుకులం నడుపుతున్నారు స్వామి, నాకు కూడా ఆ విద్య చెప్పండి అన్నాడు. జగాదిగా చూసి గురువు గారు, వీడు గంధర్వుడు, కిరీటము, అలంకారాలు, ఆపాయంత చూస్తే ఇటువంటి వాడి చదువు ఎలా వస్తుంది? నటవిట గాయక గణిక కుటిల వచ శ్రీధురసము గోరిడి చెవికిన్ కటువీ శాస్త్రము వలదిచ్చట నేను చదివింపకున్న జరుగదే మాకు. ఏమిటయ్యా నీ వేషము భాష చూస్తా ఉంటే చదువుకుంటావా? నువ్వు విలాస పురుషుడు కాబట్టి ఇక్కడ నీకేం చదువు రాదని పో అన్నాడు. ఈ గురువు గారితో ఎలాగలా అని ఒక వినయ విధేయతలు కలిగిన వటు వేషంలో వచ్చాడు వాడు. మళ్ళీ గంధర్వునికి శాంబరీ విద్య ఉంటుంది కదా, కామరూపధరుడు వాళ్ళు. అటువంటి వినయ విధేయతలతో ఉండే ఒక వటు రూపంలో వచ్చి గురువుగారు చదువు చెప్పండి నేర్చుకుంటారు అంటే, సరే గురువు గారు అమాయకుడు చెప్పాడు. వాడు శ్రద్ధగా చదువుకొని అన్ని నేర్చుకున్నాడు. వెళ్ళిపోవచ్చు కదా హాయిగా, నీ విద్యాభ్యాసం పూర్తయింది వెళ్ళిపోవా అన్నాడు. అప్పుడు నిజ రూపం చూపించాడు వాడు. ఒకప్పుడు అడిగాను నిన్ను, తండ్రి నాకు అనుగ్రహింపగలి వైద్యం పంచు ప్రార్థించిన గండ్రల్గా నటులాడి ధీంకృతుల ఓకాల్మంటి ఓహో మరి తేండ్రల్ కలిగిన వారికి ఏకరణి విద్య రాకుండానే గుండ్రాడాచిన పెళ్లి ఏమిటికి చిక్కుని కష్టముష్టింపచా అన్నాడు. గురువుగారు అనొచ్చా కష్టముష్టింపచా అని? నువ్వేంటయ్యా నువ్వు చెప్పేది? నా శ్రద్ధతో చదువుకున్నాను నేను, నువ్వు నాకేం చెప్పాలని నీకు శ్రద్ధ లేదు, నాకు శ్రద్ధలు చదువుకోవాలని నేను చదువుకున్నాను నేర్చుకున్నాను, చూసావా నా గొప్పతనం అని విర్రవీగితే అప్పుడు గురువు గారికి ఆగ్రహం కలిగింది. కటకట కుటిలాత్మ అటమఠంబున విద్య గునుటయుంగాక గొటగొటలు గురువుతోన అని కకపాలలోని ఊది కీలంగుని ఆసురియగు మాయడం ప్రయోగించి వంచి అపహసించితివి కావున అసురవై అసుగ్రసంబును పిసితంబును మెసవి వసుధ వసీయింపుమని బసుమంబు చెల్లే చెప్పించేశాడు. నువ్వు రాక్షసుల సంస్కారం నా పట్ల ప్రదర్శించావు కాబట్టి నీవు రాక్షసుడైపోదుగాక. వాడికి వెంటనే రాక్షసత్వం ఆవేశిస్తాం ప్రారంభమైంది. అభ్రమండలి మోచునందాక ఊరక శరీరం పెరుగుతూ ఉంటే అప్పుడు తెలుసుకో, అయ్యో గురువు గారికి శాపాన్నిచ్చే శక్తి కూడా ఉందా అని కాళ్ళపడబడ్డాడు. గురువుగారు క్షమించండి, తప్పైపోయింది, అజ్ఞానంతో ప్రవర్తించారు. అగ్నిబాణం నిన్ను సోకినప్పుడు నీ విరోధులు నీపై అగ్నిబాణం ప్రయోగిస్తే అప్పుడు నీ శాపం పోతుందని శాపాంతం ఇచ్చాడు. అటువంటి యుద్ధం స్వరోచితో వచ్చింది వాడికి. స్వరోచి పావకాస్త్రాన్ని ప్రయోగించాడు. అది పోయి ఎప్పుడు తగిలిందో వాడికి మళ్ళీ గంధర్వాకారం వచ్చేసింది. అలా గురువు గారు శాపాంతం కూడా అనుగ్రహించారు ఆయనకి. అలా గురు తిరస్కారం అనేది ఎంత భయంకరమైన అంశమో శంకర భగవత్పాదులు చెప్పారు. ఏం విషం, సృష్టిలో విషం అంటే ఏమిటి? గురువు తిరస్కరించే విషం. అవహీరణ గురుషు. గురువుని తిరస్కరిస్తే అదే విషం, ఆచార్య పూజిస్తే అదే అమృతం, మనకి జ్ఞానామృతం వస్తుంది. కాబట్టి అటువంటి అంశాలు కూడా మీరు గొప్పగా చెప్పారు. మహాకవులు కూడా ఎన్నో మనకు చెప్పారు. ఈ
ఇందీవరాక్షుడు గంధర్వుని కథ వింటే వాడు గురు తిరస్కారం చేత ఎంత బాధ కష్టాలు అనుభవించి వాడు చెప్పుకుంటాడు, మా గురువు గారు మళ్ళీ దయామూర్తులు నాకు శాపాంతం అనుగ్రహించారు. అంతే కదా, గురువు గారు ఇప్పుడు ద్రోణాచార్యుడు ద్రౌపదుడు కూడా ఒక గురుకులంలో చదువుకున్నారు. ఇద్దరు మంచి మిత్రులైనారు. ఆ మిత్రులుగా బాగా మాట్లాడుకుంటున్న కాలంలో మిత్రమా నేను కానీ చక్రవర్తి అయితే సగం అర్ధరాజ్యం నీకు ఇస్తానన్నాడు ద్రోణుడికి. అర్ధరాజ్యం నాకు ఎందుకయ్యా, ఇచ్చినా నాకు ఏదైనా మంచి పాలిచ్చి ఆవుని ఇస్తే చాలన్నాడు. అదే అడిగాడు పోయి, పోయే నీ మొహం నేను చూడలేదన్నాడు. అప్పుడు ఆయన అదే నీ సంగతి అని ఆయన శపించగలడు, కానీ శపించలేదు. శిష్యులకు విద్య నేర్పించి నా గురుదక్షిణ అది వాడిని బండిసి తీసుకున్నాడు అన్నాడు. అంటే నువ్వు నా శిష్యుని దగ్గరనే ఓడిపోయినప్పుడు నిన్ను నేను సులభంగా ఆ రోజే ఓడించుండగలను ద్వంద్వ యుద్ధంలో. ఆ శిష్యుల దగ్గరనే ఓడిపోయాను, నాతో సమానుడు కాదు నువ్వు అని. కాబట్టి నీకు ఒకే గురుకులంలో చదువుకున్నాం కాబట్టి అమృత దోషం అంటకుండా నీ అర్ధరాజ్యాన్ని ఇప్పుడన్నా ఇస్తానని చెప్పు నాకు అన్నాడు. ఒప్పుకున్నాడు వాడు. అయినా నా అర్ధరాజ్యానికి కూడా నిన్నే రాజప్రతినిధిగా నియమిస్తున్నాను, నాకు అక్కర్లేదు రాజ్యం, నాకు ఇప్పుడైనా కావాల్సింది ఆవే, మంచి పాలిచ్చి ఆవి అన్నాడు. అది గురువు గారు అంటే. గురువు గారి ధోరణి అలా ఉంటుంది. వాళ్ళ ఆచార్య పురుషులు అంటే వాళ్ళు అతీతులు, ఈ బాహ్యమైనటువంటి అంశాలకు అతీతులు వాళ్ళు. అలా కృష్ణ భగవానుడికి విద్య చెప్పినటువంటి సాందీపని కానీ భగవద్ రామానుజుల వారు కానీ ఆయన బంగారాన్ని కూడా తృణప్రాయంగా భావించేవాడు కదా వర్ణన. దృష్టిలో బంగారం నారాయణుడి పాదాలే అంతే. అదే బంగారం, ఈ బంగారం కాదు ఆయన. గురువు గారి యొక్క తత్వము మహత్వము అనన్య సామాన్యము. అది ఎన్నో విధాలుగా మనం వాంగ్మయంలో చెప్పారు. మరి ఇందాక పెద్దలు కూడా చెప్పారు మత సంప్రదాయంలో కూడా ఎట్లా ఉంటుంది. హనుమంతుడు సూర్య భగవానుడి దగ్గర నవవ్యాకరణాలు చదువుకున్నాడని చెప్పారు. అలాగే మనకు వ్యాకరణ శాస్త్రంలో కూడా ఇప్పుడు ఈ పాణిని వ్యాకరణం కానీ ఇవన్నీ కూడా గురువు గారి దగ్గర శాస్త్రం ఆచార్య సన్నిధి చదువుడే అని అంటాడు శ్రీనాథ మహాకవి. వాడి జన్మ వృధా, ఆచార్య సన్నిధిలో కూర్చొని శాస్త్రం చదువుకోవాలి. అదే అత తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ అని చెప్తున్నారు. అలాగా మా గురువు గారు కూడా శివానంద మౌన గురుదేవులు. నాకు ఆయన చూపులతోనే ఇచ్చేశారు జ్ఞానం. నాకు గురువు గారు చెప్పాల్సిన అవసరం లేదట. అవును, అలా వాత్సల్యంగా చూస్తే వాత్సల్యంతో వర్షించానంటే ఆశీర్వదిస్తారు. అందుకే కటాక్షం కారణ యోగం నీకు సిద్ధిస్తుంది అన్నాడు. అంతో ఎంతో సిద్ధించింది. లేకపోతే పంచసహస్రావధానం ఎలా చేస్తాం? ఆయన వాక్యే అంతా గురువు అనుగ్రహం, అవధూత వారు, గురువు అవధూత. అలా ఎందరో నన్ను ఆశీర్వదించినటువంటి మహానుభావులు. అన్నమాచార్యుల వారు కూడా నన్ను ఆశీర్వదించిన అనుభూతి కలుగుతున్నారు. అలాగే ఆదివారం శఠగోపయతీంద్రుడు నాకు మన కల్లో కనిపించారు ఒకరోజు. అలా ఆ అనుభూతులన్నీ ప్రసాదించారు కాబట్టి మనకు ఈ విజ్ఞానం అంతో ఎంతో ఆ జ్యోతి ఆ మార్గం మనకు లభించింది. అహోబిలమఠ పీఠాధిపతులు తమ ఆస్థాన విద్వాంసులుగా 45వ పీఠాధిపతి శ్రీవన్ దేశిక మహానారాయణ దేశిక స్వామి నన్ను జీవితాంతం ఆస్థాన పండితుడు నాకు శ్రీముఖం ఇచ్చారు. మహానుభావుడు వారు కూడా ఆ 45వ పీఠాధిపతి శ్రీవన్ మహాదేశికన్ స్వామి చిరునవ్వు నవ్వుతూ ఒకసారి ఆహ్వానమస్కరం చూశారంటే ఒక మనలో వెలుగు వచ్చింది. ఆయనలో ఆ తపశక్తి. వారు ఇచ్చేటువంటి అక్షింతలు మంత్రపూతారు. అక్షింతలు అలా బీజాక్షరం రాస్తే ఎన్నో నేను చూశాను ఆ మహత్వం. అలా ఇప్పుడు ఈ ఆనాడు కృష్ణదేవరాయల వారిని కూడా అలా ఆశీర్వదించారు. ఆదివారం చట్టగోపి అని చెప్పుకున్నారు ఆయన. అలా ఆశీర్వదించారు కాబట్టి ఆయన జీవితంలో 64 యుద్ధాలు చేశాడు. ఆయన 64 యుద్ధాలను గెలిచాడు కృష్ణదేవరాయలు. అంటే రాయల వారే చెప్పుకున్నారు ఇంత శక్తియుక్తులు నాకు ఎలా వచ్చాయంటే సకల జగత్తులకు గురుడైనటువంటి ఆ వెంకటపతి ఇచ్చిన అనుగ్రహం, గురువులు ఆచార్యుల వారు ఇచ్చిన అనుగ్రహమే రాయవాచకంలో ఉంది. బ్రాహ్మీ ముహూర్తంలో తాతాచార్యుల వారు వచ్చి అహోబ్రమఠానికి చెందినటువంటి సంప్రదాయ పురుషులు వారు ఆచార్య పురుషులు వచ్చి ఎంతసేపు దేవతార్చన చేయిస్తారు కృష్ణదేవరాయల దగ్గరని రాయవాచకంలో ఉంది. ఆ దేవతార్చన పూర్తయిన తర్వాత బయట వస్తారు మహారాజు. అప్పుడు ఇక పరిపాలన ప్రారంభిస్తారు. అది ఆ రాయవాచకంలో ప్రత్యేకించి ఈ ఆచార్య సంప్రదాయం గురించి వర్ణించారు ఆ రాసిన స్థానాపతి. కాబట్టి ఇలా ఎన్నో అంశాలు మనకు గురు మహిమ చాటి చెప్తున్నాయి స్వామి. మనకు ఇంతవరకు కూడా మేడసాని మోహన్ గారు మహాభారతం 1,00,000కు
పైగా శ్లోకాలు ఉన్నాయి. 1,00,000 పద్యాల్ని ధారణ చేసినటువంటి వారు ఎన్నో పద్యాలు మనకు ఇప్పుడు వివరించారు. చాలా ధన్యవాదాలు సార్. గురుపాదుకా స్తోత్రం అని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం శంకర భగవత్పాదుల వారిది. ఆ శ్లోకాల్ని మనం వింటూ ఉంటే సంపూర్ణమైనటువంటి గురువు యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. తెల్లవారి లేచి ఆ పాదుకా స్తోత్రాన్ని చదువుతూ ఉంటే మనం ఏ లోకంలో ఉన్నామో గురువు ఆ ప్రకారంగా తీసుకోవడం కనుక ఇప్పుడు డాక్టర్ సబీరజ గారు గురుపాదుకా స్తోత్రంలో ఒక 3-4 శ్లోకాల్ని తమరు ఒక్కసారి విన్నవించండి. శ్రీ గురుభ్యో నమః. గురుపాదుకా స్తోత్రం శ్రీ శంకరాచార్య విరచితం. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురు భక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. కవిత్వ వారాశి నిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాంబుదమాలికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నతాయయో శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః మూకాశ్చ వాచస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నాలీకనీకాశపదాహృతాభ్యాం నానా విమోహాది నివారికాభ్యాం నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నృపాలిమౌళివ్రజరత్నకాంతి సరిద్విరాజజ్జశకన్యకాభ్యాం నృపత్వదాభ్యాం నతలోకపంక్తేః నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. పాపాంధకారార్కపరంపరాభ్యాం తాపత్రయాహీంద్రఖగేశ్వరాభ్యాం జాడ్యాబ్ధి సంశోషణవాడవాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శమాదిషట్కప్రదవైభవాభ్యాం సమాధిదానవ్రతదీక్షితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఎంతో హృదయంగా పాడినటువంటి సబీరజ గారికి ధన్యవాదములు. దీని యొక్క అర్థం అనేది మనకు చాలా ఆవశ్యకమైనా కూడా ఆ గురు శబ్దం చేతనే మనకు అన్ని స్ఫురిస్తాయి. ఆ శబ్దోచ్చారణం మాత్రమే చాలు, అన్ని స్ఫురిస్తాయి. మీకు ధన్యవాదాలు. తర్వాత కుమారి హరిప్రియ, నడాదూర్ హరిప్రియ గారు, అన్నమయ్య ఏ ప్రకారంగా ఇంతకుముందు మనకు మేడసాని మోహన్ గారు ఎంతో చక్కటి విషయాన్ని తెలియజేశారు. అటువంటి ఆ పదకవితా పితామహుడు హరి సంకీర్తనాచారుడు అనేటువంటి అన్నమయ్య వారు ఏ ప్రకారంగా ఆ గురు మహిమను బయటికి తెలియజేశారు. చక్కగా కీర్తనతో మీరు ఆలపించండి. తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి చేయ అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగ చెప్పి ఉన్నత పదమున కొనరంగ కరుణించు ఉన్నత పదమున కొనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై ఒనరగ సంసార యోగము కృపసేయు ఒనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులను అభ్యాసయోగి తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు. మా చిన్న విన్నపం ఆ కీర్తన యొక్క భావాన్ని క్లుప్త సుందరంగా ప్రేక్షకులకు తెలియజేస్తే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు ఆయన సహజ నైజ గుణం ఏమిటంటే ఎవరైతే ఆశ్రయిస్తున్నారో జ్ఞానం కోసం జ్ఞాన సంపద కోసం వాళ్ళ జ్ఞాన ఖడ్గాన్ని పదులు పెడుతున్నాడు. తానే తానే ఇందరి గురుడు సనబట్టిన భోగి జ్ఞానయోగి. లోకంలో భోగాలు ఎన్నో ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ జ్ఞానాన్ని మించింది లేదు. చెప్పారు కదా కృష్ణ భగవానుడు నహి జ్ఞానేన సదృశం. అంటే ఆ జ్ఞాన ఖడ్గం తళతళ ప్రకాశించేట్టుగా బాగా పదును పెట్టి జీవునికి ఇస్తున్నాడు. ఉపయోగించుకోను ఆయన. మనం ఆశ్రయించకపోతే మనకు ఆ జ్ఞాన ఖడ్గం రాదు. ఆ జ్ఞాన ఖడ్గాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. మనకి మనం ప్రపన్నులు కావాలి, దైన్యంతో ఆశ్రయించాలి. అపరిమితములైన యజ్ఞాలు వడిచేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగంబు గావించు కపురుల గరిమల. కపురులు గరిమలు అంటే అక్కడుంది అర్థం అంతా. నేర్పు, ఆ మంచి వార్త. జ్ఞానం చేత ఎప్పుడు జీవుడు మంచి వార్తలు వింటుంటాడు. ప్రాచీన కాలంలో కూడా పండితులు నానాశాస్త్రములు అభ్యసింపగా అనంత ద్రవ్యమార్జింప ఇలా రాజస్థానంలో పోయి పేయాడు వారు చెప్తారు కదా, వాది భంజనంబులకు రాజనంజనంబులకు పునర్జనంబులకు విసూరి జనంబులకు కానీ మాదృశులకు తదీయ ఖ్యాతి ఈతి అంటాడు. నాకు రాజులను రంజింపజేసే జ్ఞానం వద్దు, నేను వినిపించే జ్ఞానం ఉంటే చాలంటాడు. అది ప్రపత్తి. అలా అది చెప్పాడు అనమాచాలో. బాగా అమ్మాయి కూడా బాగా పాడింది, మధురాతి మధురంగా గానం చేసింది బిడ్డ. ఆ సంకీర్తనలో ఉన్నటువంటి ఆర్తి బాగా వ్యజ్యమానమై ఆ గానంలో ప్రకాశించింది. ఆ రెండో చరణంలో కూడా అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ,
జ్ఞానం కలిగే కొద్దీ కవులకు పండితులకి గర్వం గాని ఇటువంటి మనోవికారాలు కలగకూడదు. ఇవన్నీ నువ్వు ఇచ్చిన సంపద స్వామి అనే భావన కలగాలి. బ్రహ్మార్పణం చేయాలి ఆ జ్ఞానాన్ని కూడా. అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించి బుద్ధులకు మరుగు చెప్పి అలా పరమాత్మకు అర్పించే కొద్దీ ఇంకా ఉన్నత పదాలు ఇస్తున్నాడు ఆయన. ఉన్నత పదాలు అప్పుడు కల్పిస్తున్నాడు. ఆ గురుతత్వం చెప్పడానికే 3వ చరణంలో చెప్పాడు. తన కపిరుడై కపిలాచార్యుడై సాంఖ్య సిద్ధాంతాన్ని లోకానికి ఇచ్చాడు. దత్తాత్రేయుడై గురుతత్వాన్ని చెప్పాడు. వనరగ సంసార యోగము. జీవులు సంసారాన్ని యోగంగా స్వీకరించాలి, సంసారాన్ని భోగంగా స్వీకరించకూడదు. దానికి కశ్యప ప్రజాపతి ఉదాహరణ చెప్తారు. ఆమె ఆ అదితి ఇద్దరు భార్యలు. ఆ దితి పెద్ద భార్య అడిగిందట, నేను పట్టపురాణి పెద్ద భార్యను, నాకు పుట్టే బిడ్డలు రాక్షసులు అవుతున్నారు, మరి మా చెల్లెలకేమో దేవతలు పుడుతున్నారు, ఇదేమిటి భర్త మీరే కదా, ఎక్కడుంది లోపం అంటే ఆమె సంసారాన్ని యోగంగా స్వీకరించింది, నువ్వు భోగంగా స్వీకరించావు కాబట్టి నీకు రాక్షసులే పుడతారు. నువ్వు కూడా సంసారాన్ని యోగంగా స్వీకరించు, నీకు దేవతలు పుడతారంటే అలా ఆ తల్లి అప్పుడు నాకు దేవతల సంతానం కావాలని జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం పాటించినట్టుగా మాకు పురాణాల్లో ఉంది. కాబట్టి ఆ సంసార యోగం అనే మాటలో అంత గొప్ప అర్థం. అటువంటి మహత్తర కీర్తన అంటే దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కూడా ఎంత దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ అవతారాలు ధరించినా గురుస్థానాన్ని వహించి జ్ఞానం చెప్తున్నాడు జీవులకి. అది ఆచార్య స్థానం వహించి సమస్త సృష్టికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆశ్రయించిన జీవులకు జ్ఞాన ఖడ్గాన్ని ప్రసాదిస్తున్నాడు. జ్ఞాన ఖడ్గం ఎవరి దగ్గర ఉంటే వాడి పాండిత్య వీరమే వీరం. ఆ భావాన్ని ఆ కీర్తనలో అన్నమయ్య చెప్పాడు. ఆ కళాకారిని కూడా చాలా ముచ్చటగా బాగా పాడింది బిడ్డ. సంతోషం. ఆచార్యవాన్ పురుషో వేద అన్న రీతిగా ఇంతవరకు కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం డాక్టర్ మేడసాని మోహన్ గారు ఇక్కడ విచ్చేసి ఎన్నో విషయ విశేషాన్ని తెలియజేశారు. గురు మహిమ ఏ ప్రకారంగా ఉంటుంది, గురువు అనుగ్రహం ఎలా ఉంటుంది, గురువును తిరస్కరిస్తే దానికి కలిగేటువంటి ఫలితం ఏమిటి, అన్నీ కూడా ఎన్నో హృద్యమైనటువంటి పద్యాలతో అందరినీ కూడా అలరించారు వారు. అదే ప్రకారం ఇక్కడ విచ్చేసినటువంటి మురళీధరరావు గారు, నందనరావు గారు, అలాగే సమీరజ గారు, హరిప్రియ గారు అందరూ కూడా తమదైన శైలిలో ఆ గురు మహిమను ఇక్కడ ప్రస్తుతించారు. కనుక ఇటువంటి కార్యక్రమాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా వీక్షిస్తే మనలో కూడా గురుభక్తి కలిగి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి అందరం కూడా పాత్రులవుతాం. ఓం నమో వెంకటేశాయ.